టైటిల్ సాంగ్ నానక్తు ప్రేమతో అంత మంచి సాంగ్ని మీరు చిన్న బిట్టుగా వాడుకున్నారు. ఇప్పుడు అది రిలీజ్ చేస్తే, ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తే బోలెడంత రెస్పాన్స్ వస్తుంది. సినిమాలో ఉంటే బాగుండేమో అనిపించేంత ఇదిగా ఉంది. అవును, నాకు అనిపించిందండి. ఎందుకంటే ఫస్ట్ చూడండి దేవి చెప్తూనే ఉన్నాడు, ఇది ఒక టైటిల్ సాంగ్ చేద్దామని నేను అనుకుంటున్నాను. కానీ స్క్రిప్ట్లో అక్కడ కుదరట్లా. ఈ స్క్రిప్ట్ ఫాస్ట్గా అంటే ఎంత స్క్రిప్ట్ ఉన్నా ఇది ఫాస్ట్గా నేరేట్ చేసే స్క్రిప్ట్ ఇది. సో ఈ చేయడంలో ఏంటంటే మధ్యలో ఎక్కడా సాంగ్ పడట్లేదు, అవకాశం రావట్లేదు. సో కొన్నిసార్లు ఏంటంటే ఎంత మంచి విషయమైనా సరే, ఎంత మంచి సీన్ అయినా సరే, స్క్రిప్ట్ యూజ్ లేదనుకోండి, ఆ స్క్రిప్ట్ని డిస్టర్బ్ చేస్తుందంటే కనుక మనం పెట్టలేకపోతాం. చాలా కొన్ని మంచి సీన్స్ కూడా వదిలేసుకుంటాం అన్నమాట. సో అలా నేను కూడా బాధపడుతున్నాను, పెట్టలేకపోయాము అని. అరే ఒక సాంగ్ ఉండాల్సింది, సాంగ్ పెట్టుంటే బాగుండేది, పెట్టలేకపోయాను. తెగ ట్రై చేస్తాను. చివరికి రీరికార్డింగ్ వచ్చి చూస్తే ఆ సాంగ్ చివరిలో ఉంది. తనే దేవి స్వయంగా రాసి, మేబీ అప్పటికి వాళ్ళ ఫాదర్ పోవడం, తను ఆ బాధలో ఉండడం, అది ఐ థింక్ ఈ 2-3 మూవీస్లో, ఈ 2 మూవీస్లో డెఫినెట్గా మీరు డైరెక్టర్గానా, మీరు డైరెక్టర్గా